25 రోజులైనా కానీ వరి మనకు బాగాలేకుండా ఉండింది. దానికోసమని కొన్ని మనం మందులు అయితే వాడడం జరిగింది, ఎరువులు. ఏమేమి ఎరువులు వాడాను అనేది చెప్పి ఈ వీడియోలో చెప్తున్నాను. మళ్ళీ అదేవిధంగా వాడిన తర్వాత వాడకముందు ఎరువుల గురించి కూడా మీకు ఆ వీడియోలో చూపించడం జరిగింది. అయితే నాటు వేసి అంటే కొంత మనం ముందుగా వేయడం జరిగింది. నాటు వేసిన తర్వాత 25 రోజులకి అంటే 20 రోజులకి దంటు గోళీలు ఇవన్నీ కలిపి చల్దామని ఆగడం జరిగింది. అయినా 25 డేస్ పట్టింది దాదాపుగా. మంచు ఎక్కువగా ఉండడం, చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ముందుగా ఎవరైతే వేసి ఉన్నారో వాళ్ళందరి వరలు ఇలాగ ఎర్రగా పడిపోయాయి. దీనికి కొంచెం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మనము యూరియా, అలాగే 2020 ఇఫ్కో వారి పొటాషు, అలాగే భూరత్న అనేటువంటి దంటుగోళీలు ఇవన్నీ కూడా ఒకేసారి కలిపి మనము ఈ పొలానికి అందించడం జరిగింది. ఇది అందిన తర్వాత అయితే ఈ వీడియో ఎందుకు పెడుతున్నామంటే, ఇదే వీడియోని ఇంతకుముందు మనం అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది ఏమంటున్నారంటే ఇది 7 రోజులలో ఇంత మార్పు రాదు అని చెప్పడం జరిగింది. మీకు ఆ రోజు తీసిన ఫోటోలు కూడా మీకు డేట్తో సహా ఉంటుంది కాబట్టి ఇందులో అక్కడక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తా, చూడొచ్చు అదన్నమాట. అయితే ఇప్పుడు వీడియో పెడుతున్నా ఏంటంటే, ఈ అన్ని మందులు కలిపి మొత్తం మందులని పూర్తిగా అన్నీ ఒకేసారి కలుపుకొని ఈ పంటకైతే అందించడం జరిగిందన్నమాట. మీకు ఇంతకుముందు చెప్పాను, భూరత్న, దంటుగోళీలు, పొటాసు. అయితే కొందరు ఏమన్నారంటే, ఆల్రెడీ 2020లో యూరియా ఉంటుంది కదా, మళ్ళీ యూరియా ఎందుకు కలిపినామని చెప్పి కొందరు క్వశ్చన్ వేయడం జరిగింది. వాస్తవమే. అయితే మనం యూరియా అందులో ఉంది కాబట్టి ఇంత తగ్గించి మనము ఈ యూరియాని యూరియా ఇంకా మళ్ళీ ఒకసారి చల్లుకోవడానికి అవకాశం ఉండదు, అదంతానే సరిపెడతాము. అయితే దానికి కొందరు ఏమనుకున్నారు, కొందరు కామెంట్ ఏం చేశారు, ఈ పెట్టినటువంటి ఫోటో కానీ లేక ఈ వీడియో వేరే పంటది దీనికి యాడ్ చేసి పెట్టారు, ఇది కరెక్ట్ కాదని కొందరు చెప్పడం జరిగింది. సరే, మీరు అనుకున్న దాంట్లో తప్పు లేకపోవచ్చు, మీరు అనుకున్నది మీకు తెలిసింది మీ విషయం చెప్పవచ్చు. మళ్ళీ అందుకనే కొందరు ఏమన్నారంటే, అది వీడియో వాస్తవం కాదు, నిజంగా ఇంత కాదు, వేరే వీడియో పెట్టండి అంటే సరే బ్రదర్ అని చెప్పి నేను పెట్టడం జరిగిందనమాట. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడికి 7 రోజులది మీరు ఇప్పుడు చూసినటువంటిది చల్లిన తర్వాత, చల్లక ముందు 25 రోజుల వరి చేను, చల్లిన తర్వాత 7 రోజులు కలిసిందనమాట. అంటే దాదాపుగా 7 రోజుల మధ్యలో మనకి ఇది కంప్లీట్గా చల్లుకున్నటువంటిది. మీకు అక్కడ కనబడుతుంది కదా ఫస్ట్ది, ఇక్కడ కనబడేదంతా కూడా 25 రోజులైనా మంచి కాలేదు. ఇది చల్లిన తర్వాత 7 రోజులనే మంచి గ్రోత్ అనేది వచ్చేసింది, మంచి పిలకలు కూడా రావడం జరిగింది. ఇప్పుడు పెట్టే వీడియో 21వ తేదీ నాడు అనమాట. అంటే ఇది జనవరి 21. మనము చల్లింది జనవరి 7కి. జనవరి 7 నుండి 21 వరకు ఉన్నటువంటి వరి చేను మీకు ఇప్పుడు చూపెడతాను. ఇక్కడ పెడుతున్నాను చూడండి. అందులో ఈ ప్లేస్ కాదని ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి ఇది కొంచెం అర్థమవుతుంది, చూడండి. ఇదే మడి ఇంతకుముందు మనం తీయడం జరిగింది. అయితే ఇది కాదు అని చెప్పి మన వాళ్ళు కొందరు అన్నారు. చూడండి, వచ్చిందా, ఇదన్నమాట. మీకు ఇందులో ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ కనబడుతుంది జనవరి 7వ తారీఖు 2025 12:50 మనం జల్లినాం ఇక్కడ. తర్వాత జనవరి 15, 2025 వరకు మనకు
ఇగో ఇక్కడ కనబడుతుంది ఫోటో దానిలాగా మారిందన్నమాట. ఇప్పుడు మీకు వస్తుంది ఆ ఫోటో దానిలాగా మారింది. ఈ ఫోటో ఇప్పుడు ఇక్కడ వస్తుంది. ఇదేమో జనవరి 21 తారీఖు, ఇది జనవరి 15 మీకు ఫోటోలు ప్రూఫ్తో ఉన్నది కదా, ఇది 15వ తారీఖు. మిగతాది జనవరి 21 వరకు మనకు 3 దఫాలుగా వీడియో చేయడం జరిగిందనమాట. అది సరేనా? అందరు నమ్మాలని కాదు, నేను చేసేది మీకు చెప్పే విషయం కూడా వాస్తవం అని చెప్తున్నాను అంతే. ఇది మొన్నటిదానిక బావిలాగా ఉండేది, దీన్ని పూడిపేసామన్నమాట. ఇది కొంచెం కుదురుకోవడం అయితే కొంచెం టైం ఉంది. ఇక చూడండి మిగతా అంతా మొత్తం సేమ్ వచ్చేసింది. ఇది కూడా బాగా వచ్చేసింది. ఇలా చూడండి మనం వాడిన మందులు. అది ఈ ముందు మీకు వీడియో చూస్తున్నారు కదా, ఆ వీడియో చూసిన ప్రకారం అందులో కొన్ని ఇది కాదు అని చెప్పి అనుకున్నారు కదా, అది కాదు, ఇది వాస్తవానికి ఇదే. మనం ఎక్కడో పొలం తీసుకొచ్చి చూపిస్తున్నాడు, ఇది 7 డేస్ తర్వాత ఇలా మారదు అని అనుకున్నారు కదా, వాళ్ళకి ఇదన్నమాట. ఇగో అంతా కూడా చాలా బాగా వచ్చేసింది. జై జవాన్ జై కిసాన్. మనము మందు చల్లిన తర్వాత ఇది 14 రోజులకి, అది 7 రోజులకు వచ్చింది, ఇది 14 రోజులది అన్నమాట. ఇప్పుడు మందు చల్లిన తర్వాత 14 రోజులది ఇది ఇలా ఉంది, చూస్తున్నారు కదా. ఇది మందు చల్లిన తర్వాత 14 రోజులకు ఈ విధంగా మారింది. 7 రోజులది ఇంతకుముందు వీడియో పెట్టినా కదా, అది 7 రోజులది, ఇది ఇప్పుడు 14 రోజులకు వచ్చేసింది. అప్పటికిప్పుడు చాలా తేడా వచ్చేసింది ఇంకా కూడా.